హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి ఆర్ఆర్బి పేపర్ గ్రామీణ బ్యాంక్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏ మోడల్స్ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఏ మోడల్స్ ఇచ్చారని చెప్పేసి ఒకసారి అనలైజ్ చేసుకుందాము. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం ఎందుకు ఇట్లా విధంగా అనలైజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు క్వాంట్లో తీసుకుంటే మనకి దాదాపు ఒక 30 చాప్టర్స్ వరకు ఉంటాయి. కానీ మనం 30 చాప్టర్స్ మనం ప్రిపేర్ కానవసరం లేదు. ఈ ప్రిలిమ్స్ పాస్ కావాలి అంటే మనకి ఏ చాప్టర్స్ ప్రిపేర్ కావాలి అనే దాని మీద బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్లో ఏ మోడల్స్ ఇచ్చారు క్వశ్చన్ పేపర్లో వచ్చేసి ఆ మోడల్స్కి సంబంధించిన చాప్టర్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. 2021లో వచ్చేసి మనకి సింప్లిఫికేషన్స్ వచ్చేసి 13 క్వశ్చన్స్ ఇచ్చారు. ఎగ్జామ్లో 13 క్వశ్చన్స్ ఇచ్చారు సింప్లిఫికేషన్స్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ వచ్చేసి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 2 మోడల్స్ ఇచ్చారు. ఒకటి గ్రాఫ్ ఇచ్చారు, ఒకటి వచ్చేసి మనకి నెంబర్స్ బేస్ చేసుకొని వాటి యావరేజెస్ రేషియోకి సంబంధించి ఒక మోడల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా సింగిల్ ఐటమ్స్లో ఏ చాప్టర్స్ మనకు అటెంప్ట్ చేశారు, ఏ చాప్టర్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి ఒకసారి చూడండి. ఏజెస్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, పైప్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది, పార్ట్నర్షిప్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, మిక్చర్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, యావరేజ్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ వచ్చింది, బోర్డ్స్ అండ్ ట్రైన్స్ బోర్డ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, ట్రైన్స్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆ చాప్టర్లో ఒక 2 క్వశ్చన్స్ వచ్చినట్టు. టైమ్ అండ్ వర్క్లో వచ్చేసి 1 క్వశ్చన్ వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ని బేస్ చేసుకొని 1 క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన 1 క్వశ్చన్, రేషియోస్ సంబంధించి 1 క్వశ్చన్, నెక్స్ట్ డిగ్నామెట్రిక్ సంబంధించి 1 క్వశ్చన్ వచ్చింది. ఓవరాల్గా మనకి ఇక్కడే మనకి సింప్లిఫికేషన్స్ 13 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే సింప్లిఫికేషన్స్ స్పీడ్గా చేసుకుంటూ అంటే మనం ప్రాక్టీస్ చేస్తే స్పీడ్గా చేయగలిగారు అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అనేది స్కోర్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా సింగిల్ ఐటమ్స్. ఈ సింగిల్ ఐటమ్స్లో కూడా ఏ చాప్టర్స్ మనం ప్రిపేర్ కావాలని చూసుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్ని చాప్టర్స్ కూడా మనము ప్రిపేర్ కానవసరం లేదు. ఓకే, ఈ ప్రిలిమ్స్కి వచ్చేసి మనకి ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనము వాటికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్గా తీసుకుంటే సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీసు, డేటా ఇంటర్ప్రిటేషన్లో 2 మోడల్స్. అంటే ఇక్కడ దాదాపు 2 మోడల్స్ అంటే 9 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడనే మనకి ఎక్కువ స్కోర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మిగిలిన అన్ని చాప్టర్స్లో వచ్చేసి గ్రామీణ బ్యాంక్ సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ని మనము పాస్ కావచ్చు. కాబట్టి ఈ చాప్టర్స్ మాత్రమే ఎక్కువగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ 2021లో వచ్చిన మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్, దాని మోడల్స్ 2020లో వచ్చేసి ఏ విధంగా ఇచ్చారు, ఏ మోడల్స్ ఇచ్చారని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. 2020లో వచ్చేసి మనకి సేమ్ సింప్లిఫికేషన్స్ ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారు, నెంబర్ సిరీస్ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు, డేటా ఇంటర్ప్రిటేషన్ 2 మోడల్స్ ఇచ్చారు. మిగిలిన ఇవన్నీ కూడా సింగిల్ ఐటమ్స్ ఏమో. ఏ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు, పార్ట్నర్షిప్, నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ చాప్టర్ నుంచి బేస్ చేసుకుంటే మనకి 2021లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు, 2020లో వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు, టైమ్ అండ్ డిస్టెన్స్లో ట్రైన్ ప్రాబ్లం ఒకటి ఇచ్చారు, బోర్డ్స్ ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్స్, ట్రిగ్నామెట్రీ. కామన్గా మీరు ఇప్పుడు 2 పేపర్స్ కూడా అబ్జర్వ్ చేయండి. 2020, 21లో రెండిట్లో కూడా మనకి సేమ్ మోడల్సే ఉన్నాయి, డిఫరెన్స్ ఏమీ లేవు. చూడండి, ఎక్కువ పర్సెంట్ 2021 సింప్లిఫికేషన్స్ ఉన్నాయి, నెంబర్ సిరీస్ ఉన్నాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, ఏజెస్. ఇక్కడ పైప్స్ వచ్చేసి 2021లో ఇచ్చారు, 20లో పైప్స్ గురించి ఇవ్వలేదు. నెక్స్ట్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. టైమ్ అండ్ డిస్టెన్స్లో సేమ్ అక్కడ ట్రైన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, బోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ట్రైన్స్, బోర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ ఇచ్చారు, నెక్స్ట్ మిక్చర్స్ ఇచ్చారు, ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2021లో ఎగస్ట్రాగా అంటే 2020 కాకుండా 21లో వచ్చేసి మనకి ఈ ఎగస్ట్రాగా ఇచ్చిన క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఒక రేషియోస్ చాప్టరు, నెక్స్ట్ యావరేజెస్. మిగిలినవన్నీ కూడా సేమ్ అవే చాప్టర్స్, ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఏమీ లేదంటే ఓవరాల్గా ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే మనకి మ్యాక్సిమము ఈ చాప్టర్స్ నుంచే వాళ్ళు టచ్ చేస్తారు. కాబట్టి క్వశ్చన్స్ని ఈ విధంగా ప్రిపేర్ కండి. కంపల్సరీగా మనము మ్యాథ్స్ సంబంధించి అంటే క్వాంటికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్, దాదాపు 35 క్వశ్చన్స్ మన వరకు మనం సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ చాప్టర్స్ మీదే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా ప్రిపేర్ కావడం చేయండి. కంపల్సరీగా మనకి
రిజల్ట్ అయితే పాజిటివ్‌గానే వస్తుంది. నెక్స్ట్ రీజనింగ్ గురించి చూద్దాము. 2021లో మనకి రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీటింగ్ అరేంజ్‌మెంట్‌కి సంబంధించి 2 క్వెషన్స్ వచ్చాయి. ఒకటి అన్‌సర్టెయిన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఎ రో అని చెప్పేసి ఒక స్ట్రెయిట్ లైన్‌లో కొంతమంది పర్సన్స్ ఉన్నారు అని ఆ మోడల్ ఇచ్చారు. ఒక సర్క్యులర్ మోడల్ ఇచ్చారు. అందరూ 8 పర్సన్స్ ఉన్నారు. అందరూ కూడా సెంటర్‌కే ఫేస్ చేశారు. ఇది కామన్ మోడల్ ఇచ్చారు. ఓవరాల్‌గా ఇక్కడనే మనకి 10 క్వెషన్స్ వరకు వచ్చినట్టు. 10 ఆర్ 8 క్వెషన్స్ వచ్చినట్టు ఇక్కడనే మనకి. నెక్స్ట్ ఇలాకి సంబంధించి కూడా 4 ఆర్ 5 క్వెషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫజిల్స్‌లో బాక్సెస్ ఫజిల్ ఒకటి ఇచ్చారు. ఫ్లోర్స్ ఫజిల్ ఇచ్చారు. అంటే ఫజిల్స్‌లో కూడా 2 ఫజిల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ కూడా మనకి దాదాపు 10 క్వెషన్స్ వరకు వచ్చినట్టు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్‌లు. గ్రేటర్ దాన్, లెస్ దాన్ సంబంధించి వీటికి సంబంధించి ఒక 4 క్వెషన్స్ ఇచ్చారు. బ్లడ్ రిలేషన్స్‌లో వచ్చేసి ఒక ఫజిల్ మోడల్ ఇచ్చారు. నేను ప్రీవియస్‌గా నా ఛానల్‌లో వచ్చేసి ఈ ఫజిల్స్ సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా ఇస్తున్నారు అని చెప్పేసి ఆ ఫజిల్స్. నెక్స్ట్ డైరెక్షన్ ఇక్కడ ఫజిల్ మోడల్ ఇచ్చినప్పుడు దీంట్లో 2 ఆర్ 3 క్వెషన్స్ వస్తాయమ్మా. డైరెక్షన్స్ సంబంధించి ఒక క్వెషన్ ఇచ్చారు. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే ఈ విధంగా A 2 B 5 Z పర్సంటేజ్ ఈ విధంగా సింబల్స్, లెటర్స్ ఇస్తారు కదా! ఈ విధంగా ఓ సీక్వెన్స్ ఇచ్చేసి ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, ప్రిసీడింగు, కాన్సనెంటు, ఆఫ్టర్ నెంబరు ఈ విధంగా వీటికి సంబంధించి కూడా 5 క్వెషన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఒక సింగిల్ ఐటెమ్‌గా దీన్ని ఇచ్చారు. సింగిల్ ఐటెమ్‌గా ఇక్కడ హౌ మెనీ విల్ రిమైన్ అన్‌చేంజ్డ్. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ విల్ రిమైన్ అన్‌చేంజ్డ్. ఒక వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్‌లో ఉన్న లెటర్స్‌ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌గా రాస్తే సేమ్ ప్లేస్‌లో వచ్చేసి ఎన్ని లెటర్స్ ఉన్నాయని చెప్పి ఒక సింగిల్ ఐటెమ్‌గా ఇచ్చారంట. ఓవరాల్‌గా దీంట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇవి కంపల్సరీగా ఉంటాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్ కంపల్సరీ ఉంటుంది. ఫజిల్స్ కంపల్సరీగా ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సంబంధించి ఉంటాయి. ఈ సిలాజమ్స్ ఉంటాయి. ఇక్కడ వీటికి సంబంధించిన క్వెషన్స్ కూడా ఉంటాయమ్మా. ఈ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇవన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. నెక్స్ట్ 2020లో ఎట్లా వచ్చింది రీజనింగ్ పేపర్ అని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2020 పేపర్. 2020లో కూడా ఒక స్క్వేర్ టేబుల్ ఇచ్చారు. సీటింగ్ అరేంజ్‌మెంట్‌కి సంబంధించి చాప్టర్ బేస్ చేసుకొని ఒక స్క్వేర్ టేబుల్, ఒక స్ట్రెయిట్ లైన్, నెక్స్ట్ అన్‌సర్టెయిన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఎ రో. ఒక స్ట్రెయిట్ లైన్‌లో కొంతమంది పర్సన్స్ ఉన్నారు. ఈ మోడల్స్ 3 మోడల్స్ ఇచ్చారు సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఆ విధంగా వీటికి సంబంధించిన క్వెషన్స్ కూడా ఒక 5 వరకు వచ్చాయి. ఇక్కడ 3 క్వెషన్స్ ఉన్నాయి. 3 మోడల్స్ వచ్చాయి అంటే దాదాపు ఇక్కడ 15 క్వెషన్స్ వచ్చినట్టు మనకి సీటింగ్ అరేంజ్‌మెంట్ బేస్ చేసుకొని. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్‌లు ఇదే విధంగా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు హైట్స్ ఇస్తారు. ఒక 5 పర్సన్స్ ఉన్నారు. డిఫరెంట్ హైట్స్. నెక్స్ట్ వాళ్ళ హైట్‌ని బేస్ చేసుకొని వాళ్ళని సెట్ చేయాలి. అంటే వాళ్ళు గ్రేటరు, లెస్ దాను అని చెప్పి చూస్తుంటారు కాబట్టి దీన్ని కూడా మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మోడల్‌ని కూడా. కాబట్టి ఆ మోడల్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా కంపల్సరీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 3 క్వెషన్స్ వస్తాయమ్మా దానికి సంబంధించి. నెక్స్ట్ సిలామ్స్ కామన్. సిలామ్స్‌లో 4 ఆర్ 5 డైరెక్షన్స్ సంబంధించి ఇది సింగిల్ ఐటెమ్‌గానే వస్తుంది. లేదా ఒక ఫజిల్ మోడల్‌లో ఇస్తారు. ఒక డైరెక్షన్ మోడల్స్ లింక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సింగిల్ ఐటెమ్ అయినా రావచ్చు. లేదా 2 ఆర్ 3 క్వెషన్స్ అయినా సరే రావచ్చు. సింగిల్ ఆర్ 2 ఆర్ 3 క్వెషన్స్ రావచ్చు. నెక్స్ట్ ఫజిల్‌కి సంబంధించి మంత్ ఫజిల్స్ ఇచ్చారమ్మా ఇక్కడ. మంత్ అండ్ డేట్. మంత్ అండ్ డేట్ ఫజిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ సింగిల్ ఐటెమ్స్‌గా అంటే ఇక్కడ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అంటే ఒక లెటర్స్ ఇచ్చేసి సీక్వెన్స్‌గా ఏది డిఫరెంట్ వన్ ఒక 5 ఆప్షన్స్ ఇచ్చేసి ఏది డిఫరెంట్ వన్ అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ ఇంకో క్వెషన్ వచ్చేసి హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్. పెయిర్స్ ఇట్లా వర్డ్ ఇచ్చేసి ఎన్ని పెయిర్స్ వస్తున్నాయి అని చెప్పేసి మన ప్రీవియస్ క్వెషన్ పేపర్ సొల్యూషన్‌లో వీటికి సంబంధించిన క్వెషన్స్ కూడా మనం సాల్వ్ చేసాం చూడండి. ఏ విధంగా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో క్వెషన్ వచ్చేసి ఇవి 5 క్వెషన్స్ వచ్చాయమ్మా. అంటే ఇది ఏ మోడల్ అంటే ఈ విధంగా 3 లెటర్స్ వచ్చేసి మనకి సీక్వెన్స్‌గా ఈ విధంగా ఇచ్చింటారు. 3 లెటర్స్. వాటిని బేస్ చేసుకొని క్వెషన్స్ ఇచ్చింటారు. అంటే ఇక్కడ లాస్ట్ లెటర్‌కి నెక్స్ట్ లెటర్ వస్తే నెక్స్ట్ లెటర్ మారిస్తే ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, ఎన్ని మీనింగ్‌ఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఇట్లా. ఇవి కూడా మనము 2020 క్వెషన్ పేపర్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాం చూడండి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌లో, వీడియోస్‌లో. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా చేయాలి ఏమని చెప్పేసి. దీనికి సంబంధించి కూడా 5 క్వెషన్స్ వస్తాయి. వీటికి కూడా ఆల్టర్‌నేటివ్ అంటే ఇప్పుడు ఈ క్వెషన్ కాకుండా వేరే మోడల్ ఎట్లా ఇయొచ్చు ఇదే క్వెషన్‌ని అంటే ఇక్కడ మనకి లెటర్స్ ఇచ్చాడు కదా! లెటర్స్ కాకుండా ఒక్కోసారి నంబర్స్ కూడా ఇస్తాడు.
287, 325 ఈ విధంగా 3 నెంబర్స్ 3 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఇచ్చేసి వాడికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయినా సరే ఇక్కడ 5 మార్క్స్‌కి ఈ మోడల్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయమ్మా. ఇప్పుడు 2020లో 2022 రీజనింగ్ పేపర్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమున్నాయి 2 కామన్‌గా అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. 2021, 20 చూడండి. ఇక్కడ వచ్చేసి సీటింగ్ అలైన్‌మెంట్‌లో 2 మోడల్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి 3 మోడల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఫజిల్స్‌లో 2 మోడల్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఒక మోడల్ ఇచ్చారు. అంటే ఓవరాల్‌గా ఫజిల్స్‌లో ఇక్కడ ఒక మోడల్ తగ్గించేసి సీటింగ్ అలైన్‌మెంట్‌లో ఒకటి యాడ్ చేశాడు. ఇక్కడ 2 సీటింగ్ ఎలిమెంట్స్ 2 ఫజిల్స్ ఇచ్చాడమ్మా. అంటే ఓవరాల్‌గా ఇక్కడ చూసుకుంటే ఈ 2 చాప్టర్సే దాదాపు మనకి 20 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 20 క్వశ్చన్స్ ఈ 2 చాప్టర్స్ మీదే బేస్ చేసుకుంటాయి. నెక్స్ట్ సిలాబస్ కామను, ఫజిల్స్‌లో బాక్సెస్, ఫ్లోట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. బ్లడ్ రిలేషన్స్ ఇక్కడ ఇచ్చాడు. 2021లో 20లో బ్లడ్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వలేదు మనకి. నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్‌కి సంబంధించి ఇక్కడ సింగిల్ ఐటమ్ ఇచ్చాడు. ఈ 2020లో వచ్చేసి 2 ఆర్ 3 క్వశ్చన్స్‌కి సంబంధించి 2 ఆర్ 3 మార్క్స్ వచ్చేటట్టు ఎగ్జామ్‌లో ఇచ్చాడు చూడండి. డిఫరెన్స్ చూసుకోండి అక్కడ. 2020 మోడల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానని చెప్పాను కదా! వాటిలో చూసుకోండి. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కామన్ ఇక్కడ వచ్చింది. 2021లో వచ్చింది. 20లో కూడా 2 కూడా వచ్చాయమ్మా. నెక్స్ట్ హౌ మెనీ విల్ రిమైన్ అన్‌చేంజ్డ్ అన్నారు. ఇక్కడ హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ అని చెప్పేసి అడిగారు. ఓవరాల్‌గా దాదాపు అన్ని క్వశ్చన్స్ కూడా మాక్సిమం సేమ్ ఉంటాయి. సేమ్ మోడల్సే మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 1 ఆర్ 2 చాప్టర్స్ డిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే తీసుకుంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ రావచ్చు, రాకపోవచ్చు. అట్లా ఒక 2, 3 చాప్టర్స్. మెయిన్‌గా అయితే కామన్‌గా వచ్చే చాప్టర్స్ వస్తే సీటింగ్ అలైన్‌మెంట్ వస్తుంది. సిలాబస్ వస్తాయి, ఫజిల్స్ వస్తాయి. నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి ఒక సింగిల్ ఐటమ్‌గా. ఆల్ఫా నెంబర్ సిరీస్‌లు వస్తాయి. నెక్స్ట్ ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా వస్తాయి. అబ్జర్వ్ చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఏ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇప్పటికైనా సరే తక్కువ టైమే ఉన్నా కూడా మనకి ఈ టైంలో కూడా మనము ఈ ఆర్ఆర్బి క్లర్క్‌కి సంబంధించిన పేపర్‌ని మనము ఈజీగా ఎగ్జామ్‌ని మనము పాజిటివ్ రిజల్ట్‌తో నెక్స్ట్ మెయిన్స్‌కి కంపల్సరీగా వెళ్ళగలం. ఈ చాప్టర్స్ మాత్రమే సంబంధించిన క్వశ్చన్స్‌నే ప్రిపేర్ కండి. ఇక్కడ రీజనింగ్‌లో కూడా చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి. అన్ని చాప్టర్స్ మనం ప్రిపేర్ కానవసరం లేదు. వీటిలో కూడా ఈ సీటింగ్ అరేంజ్‌మెంట్, ఫజిల్స్‌లో కూడా ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ అయితే మాక్సిమం పర్సెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి కొంతవరకు సింపుల్‌గానే సాల్వ్ అవుతాయి. దీంట్లో 1 ఆర్ 2 పాసిబిలిటీస్ వచ్చేటట్టు ఇస్తాడు కంపల్సరీగా ఫజిల్స్‌లో. ఇక్కడ బాక్సెస్, ఫ్లోట్స్ లేదా మంత్ ఫజిల్స్. మాక్సిమం ఎక్కువ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు ఈ మంత్, డేటు, ఈ ఫ్లోట్స్, బాక్సెస్ ఈ మూడిటికి సంబంధించిన ఫజిల్స్‌లోనే మనకి 2 మోడల్స్ గానీ, 1 మోడల్ గానీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా ఎగ్జామ్‌లో. కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనం కూడా హార్డ్‌గా ప్రిపేర్ అయితే ఈ తక్కువ టైంలో కంపల్సరీగా మనము జాబు కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాటికి తగ్గట్టు మనం ప్రిపేర్ కండి. టైం వేస్ట్ చేసుకోకుండా ఈ అన్ని చాప్టర్స్ ప్రిపేర్ కాకుండా ఏ చాప్టర్‌కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలో ఓసారి మీరు అనలైజ్ చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఓసారి అబ్జర్వ్ చేసి ఆ డౌట్స్ లేకుండా క్లారిఫై చేసుకొని అన్నిటి క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేసుకొని మనం ఎగ్జామ్ రాస్తే కంపల్సరీగా మనము ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి పాస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.